అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివాలయం గుడికి రావడం జరిగింది. ఇక్కడ చూశారు కదండి, ఇది ప్రధాన ద్వారం. భక్తులు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇక్కడ నుండే వాళ్ళకి దారి అన్నమాట. సో అక్కడ నుండి మనం ఇంకా చాలా గుళ్ళు కూడా చూస్తాం కూడా ఈ ప్రదేశంలోనే. అందులో భాగంగా సత్యం గారి షాప్ అని అక్కడ షాప్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, నదిలో ఎవరైతే పడవ నడుపుతారో వాళ్ళకి చేపలు పట్టడానికి ఇక్కడ నెట్ని ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి నెట్ని తీసుకొని వాళ్ళు స్వతహాగా వాళ్ళే తయారు చేసుకుంటారు. చూశారు కదండి. ఈ విధంగా వాళ్ళే స్వతహాగా తయారు చేసుకొని ఈ పడవలకి వెళ్ళి చేపలు పట్టడం జరుగుతుంది. సో అదే క్రమంలో మనకి ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బాబా టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే నవగ్రహాల సంబంధం ఉంటే దేవి దేవతల గురించి కానివ్వండి, ఇక చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ దర్శిస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇదే తరహాలో మనం చూస్తున్నాం చూడండి, వెనక సైడు అదంతా గోదావరి అన్నమాట. గోదావరి వాటర్. సో ఈ వాటర్ అంతా వరదలతో కూడినటువంటి వాటర్ అన్నమాట. ఎందుకంటే వాటర్ చాలా ఎర్రగా ఉంది. వేరే వేరే ప్రదేశాల నుండి ప్రవహిస్తున్న వాటర్. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు వరదల రూపంలో ఇక్కడ గోదావరి బాగా ప్రవహిస్తుంది. సో ఇక్కడ డేంజర్ ప్లేస్ కూడా ఉంది. అయితే నేను వెళ్ళలేదు. ఒక ఒడ్డు నుండి కెమెరా షూట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ గోదావరి వాటర్తో పాటుగా దానికి ఆనుకుని ఉన్న కొన్ని టెంపుల్స్ అన్నమాట ఇవి. సో ఆ టెంపుల్స్ కూడా మనం దర్శించుకోవచ్చు. అయితే మార్నింగ్ 9 గంటల నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. సో 7 గంటలకు వస్తారు. 7 గంటల నుండి ఈవినింగ్ అంటే నైట్ 7:30 అలాగ అయిపోద్ది. పూజారులు కూడా పూజ చేయడానికి గల కార్యక్రమాలు అన్నమాట. సో ఆ సమయంలో వెళ్తే ఫ్రీ దర్శనాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. కానీ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ గురించి ఎందుకు చూపెట్టాలని చెప్పి అనుకున్నానంటే, ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు చాలా వరకు ఉన్నాయి. సో నా సబ్స్క్రైబర్కి చూపెట్టాలి అనే ఒక కుతూహలంతో ఇక్కడ వీడియో చేయడం జరిగింది. సో ఇంకా చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయండి. ప్రతిరోజు కూడా మరిన్ని లేటెస్ట్ విషయాల గురించి, టెంపుల్ గురించి మీకు చూపించబోతున్నాను. థ్యాంక్ యూ అండి.